యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా హోరేబులో ఇజ్రాయేలులతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. ఇది మోషే గారి 4వ ప్రసంగం. అయితే ఇక్కడ హోరేబులో ఇజ్రాయేలులతో చేసిన నిబంధన కాకుండా హోరేబులో ఏ నిబంధన చేశారు? ఇజ్రాయేల్ ప్రజలతోటి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అన్నీ ఇచ్చారు. అవన్నీ కూడా ఏమన్నారు వాళ్ళు? అన్నిటి ప్రకారం మరి మేము గైకొంటాము అని మరి ఇజ్రాయేలులతో హోరేబులో అంటే సీనాయి కొండ పైన చేసిన నిబంధన. ఆ నిబంధన కాకుండా ఇక్కడ మోయాబు దేశంలో, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మోయాబు మైదానంలో ఉన్నారు. ఈ మోయాబు దేశంలో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు. అందుకే దీన్ని ఏం నిబంధన అంటారంటే ఈ పాలస్తీనా నిబంధన అంటారు. ఆ దేశంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనే దాని గురించిన ఇంకొక నిబంధన కదండి. ఇప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి. మనం అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కదానికి ఒక్కొక్క అగ్రిమెంట్ ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఉండదు కదా. ఇంటి పేపర్లకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, పొలానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఏవైనా ఆస్తి పంపకాలు ఉంటే వాటికి ఒక అగ్రిమెంట్, అట్లా దేని దానికే ఉంటుంది. అలాగా దేవుడు కూడా మనతో ఒక అగ్రిమెంట్ చేశాడు సీనాయి కొండపైన ఇజ్రాయేల్ ప్రజలతోటి. అది ఒకటి. నిబంధన అంటేనే అగ్రిమెంట్. ఏంటది? నిబంధన అంటేనే అగ్రిమెంట్. ఇప్పుడు ఆ నిబంధనని ఎవరైనా ఒకరు బ్రేక్ చేశారనుకోండి, చెప్పండి, అది తప్పవుతుందా, పాపం అవుతుందా, న్యాయం అవుతుందా? ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ని ఎవరు మీరినా కూడా అది పాపమే, అసలు అన్యాయం అయిపోద్ది. ఏంటది? అన్యాయం, న్యాయ వ్యతిరేకంగా వెళ్తున్నట్టు. అగ్రిమెంట్ రాస్తే దాని ప్రకారమే చేయాలి. అలాగ దేవుడు మనతో చేసిన నిబంధనని ఈ రకంగా మరి మేము ఉంటాము అని ఇజ్రాయేల్ ప్రజలు ఒక నిబంధన వాళ్ళు చేశారు. అదేంటంటే పేపర్ల మీద ఉండే నిబంధన కాదు, కేవలము నోటి మాటను బట్టి. అందుకని కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు ఏమన్నారు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన నోటితో ఒక మాట తీర్మానం మనం తీసుకుంటే దేవునితో మనం చేసుకునే నిబంధన, దేవునితో మనం చేసుకునే నిబంధనగా ఉంటుంది. అయితే ఆ నిబంధన వాక్యాలు ఏంటో మరి ఇక్కడ మనం చూసుకుందాం. 2వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, మోషే ఇజ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశంలో స్వాధీనపరుచుకొని రూబేనీయులకును, గాదీనులకును, మనష్షే అర్ధగోత్రపు వారికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలను. ఏమంటున్నారు ఇక్కడ? ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి. మోయాబు దేశంలో చేసిన నిబంధన. అయితే ఆ నిబంధనకు ముందు దేవుడు చేసిన కార్యాలన్నీ మరొకసారి అక్కడ చెప్తా ఉన్నారు కదా. మరి ఐగుప్తు దగ్గర నుండి, ఫరో దగ్గర నుంచి విడిపించినదంతా కూడా మరి వాళ్ళు కళ్ళారా చూశారు. ఆ కార్యాలు, ఐగుప్తు దేశంలో జరిగిన 10 సూచక క్రియలు, ఎర్ర సముద్రం 2గా చీల్చబడము, ఇజ్రాయేల్ అరణ్య మార్గంలో జరిగిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా వాళ్ళు కళ్ళారా చూశారు కదండి. చాలామంది పాత తరం వాళ్ళు చూశారు. అప్పుడు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు. కానీ చిన్నపిల్లలు కూడా అవన్నీ కూడా మరి గ్రహించారు, వాళ్ళు చూశారు. అయితే అయినా కూడా గ్రహించే హృదయము, చూచే కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. మరి అన్ని అద్భుతాలు చూస్తున్నాక కూడా ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టిపోయే హృదయం వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఆ నిబంధనను మీరే అంత అవసరత వాళ్ళకి ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు, ఊరికే చేసుకోలే. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించాడు. ఇప్పుడు మరి అంత చేసినా కూడా ఆ నిబంధనను అతిక్రమించి
దానిని గ్రహించలేనంతగా వారి కన్నులు మూసుకుపోవడానికి, వారి హృదయం మూసుకొని పోవడానికి, గ్రహించలేనంతగా ఉండడానికి మరి చూడండి అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి వాళ్ళకి అక్కడ. అందుకని అక్కడ ఏమంటున్నారు, అక్కడ మీరు ఇవన్నీ చూశారు అయినా కూడా గ్రహించే మనసు లేదు, దాన్ని చూచే అంటే ఈ కళ్ళతో చూశారు కానీ ఏ కళ్ళతో గ్రహించలేకపోతున్నారు వాళ్ళు? మనోనేత్రాలు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడడం లేదు. అందుకనే వాళ్ళ హృదయము తెరవబడటం లేదు, కన్నులు తెరవబడడం లేదు, చెవులు కూడా, వినే చెవులు కూడా యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అని అక్కడ 2వ తరముతో చెప్తా ఉన్నారు. ఏమన్నా అవన్నీ వింటున్నారా లేదా? చెవులతో అయితే వింటున్నాం. ఇప్పుడు మనం కూడా చెవులతో అన్నీ వింటాం. ఇక్కడ కూర్చొని ఏం వింటాం? చెవులతో వింటాం. కానీ దానిని గ్రహించే మనసు కానీ, ఆ మాటను బట్టి తెరవబడే మనోనేత్రాలు కానీ, గ్రహించే చెవులు కానీ మరి మనకు దేవుడు, చాలామందికి దేవుడు ఏం చేస్తాడని చెప్పండి, అవి ఇచ్చి ఉండలేదు అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. అందుకనే చూడండి, నేటికి ఇజ్రాయేల్ ప్రజలకి మరి యేసు ప్రభువే నిజమైన వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని వాళ్ళు ఇప్పటికీ గ్రహించలేకపోయారు. ఎన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఎన్ని రుజువులు ఉన్నాయి ఆయన సిలువలో అంటే చనిపోవడానికి కానీ, ఆయన రాకడకి కానీ అనేక గుర్తులు ఉన్నాయి. అయినా కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారు? వాళ్ళు ఏమని అంటారంటే, దేవుడు మనుషుడు కాలేడు ఎప్పటికీ కూడా, ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడని మనం నమ్ముతున్నాం కదా. కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? అక్కడ సీనాయి కొండ దగ్గర మీరు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ రూపాన్ని చూడలేదు, ఆయన అగ్నిలో నుండి మాట్లాడాడు. అసలు ఒక రూపం అనేదే ఉండదు, దేవునికి రూపం అనేదే ఉండదు. ఇప్పటికీ వాళ్ళు అదే నమ్ముతారు. ఆయన ఆత్మస్వరూపే, ఆయన ఆత్మస్వరూపే కాబట్టి ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చే అవకాశమే లేదు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి మోషే ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు, నేను ఒక ప్రవక్తని మీ మధ్యలోనికి పంపిస్తాను అని. మరి ఆ ప్రవక్త ఎవరు? ఇంకా ఎవరో వస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభువే అని గ్రహించే మరి కన్నులు కానీ హృదయం కానీ వారికి ఉండలేదన్నమాట. అంతేకాదు ఎన్నోసార్లు మరి ఆ నిబంధనను బట్టి వారు నిబంధన చేసుకున్నా కూడా మాటి మాటికి నిబంధనను అతిక్రమించే వారిగా ఉంటా ఉన్నారు. నిజంగా గ్రహించే మనసు వారికి ఉన్నట్లయితే నిబంధనని వాళ్ళు అతిక్రమించలేరు, ఆ అగ్రిమెంట్ని వాళ్ళు బ్రేక్ చేయలేరు. చూడండి, వాళ్ళు నేటికి కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అదే సంగతిని రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఉంటారు. రోమా పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అలాగైనా ఏమగును, ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెబుతూ ఉన్నాడు. దావీదు చెప్పుచున్నాడు. అంటే ఏమని రాస్తున్నాడు చూడండి, అక్కడ పైన వాక్యమేమో ఇక్కడ రాయబడింది ద్వితీయోపదేశకాండంలో కదండి, పైన 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు. ఎటువంటి మనస్సు ఉందండి చెప్పండి? వాళ్ళకి మనస్సు నిద్రపోతుంది, కళ్ళు కాదు. ఏంటి అక్కడ? మనస్సు నిద్రపో. అంటే ఏం చెప్తున్నారో కూడా అసలు ఏమీ గ్రహించే ఇదే ఉండదు, హృదయము గ్రహించే ఇది ఉండదు. అంతేగాని ఈ కళ్ళతో చూస్తున్నారు కానీ చూడలేని కన్ను, వినలేని చెవులను వారికి ఇచ్చారు. కాబట్టి ఎవరైతే మరి నిజంగా వారు వినలేకుండా గ్రహించలేకుండా నిద్రమత్తు గల మనస్సున్నారో వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం అనేది ఉండదు వాళ్ళకి. ఇది చెప్పండి, ఎటువంటి ఆశీర్వాదాలు అనేవి కూడా ఉండవు. అందుకనే వారి భోజనం ఎలా ఉంటుందంటే వారికి ఉరిగా, బోనుగా, ఆటంకముగా, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉంటును. ఎందుకంటే స్వయాన యేసు ప్రభువే చెప్పినా కూడా ఆ రోజు యూదులు ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభువునే సిలువకు వేయండి. తమ స్వంత జనమే ఆయన ఏం చేశారు? సిలువకు వేసేవారిగా ఉన్నారు. కాబట్టి వారు అసలు చూడకుండా వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని అక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. అంటే అలా చేసేయండి, ఎందుకంటే గ్రహించలేనప్పుడు వారి జీవితం ఇంకెందుకు అన్నట్లుగా దావీదు అక్కడ చెప్తా ఉన్నాడు. వెతుకుతున్న వారికి దొరకలేదంట, కానీ ఏర్పాటు నొందిన వారికి దొరికిందంట. అంటే నిజంగా ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఎవరున్నారు? మనం ఉన్నాం. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి అది వచ్చినా కూడా వాళ్ళు పొందుకోలేకపోయారు. వాళ్ళే యేసుప్రభుకు సిలువ వేశారు. కాబట్టి తర్వాత తన శిష్యులకి ఏం చెప్పారు? సమస్త జనులకి ఈ యొక్క సువార్తను మరి మీరు చెప్పండి. యేసుప్రభులో వచ్చినప్పుడు మాత్రం నేను నశించుచున్న ఇజ్రాయేలు ప్రజల కొరకే వచ్చానని చెప్తూ ఉన్నాడు.
అయితే వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెతుకుతున్న వారికి, వాళ్ళు మెస్సియా కొరకు వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళకి దొరకలేదు. కానీ దేవుని ఏర్పాట్లో జగత్తు పునాది వేయబడక ముందే మరి క్రీస్తులు నిజంగా మనల్ని ఏర్పరచుకున్న మన కొరకు దేవుడు దానిని అందించినట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా మరి మనము ఎంతగానో ధన్యులం. కాబట్టి ఈరోజు మరి ఆ దినమున యేసు ప్రభువు గురించిన అనేకమైన సంగతులను చెప్పినా కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, చాలా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మరి పరిశుద్ధ లేఖనాలను కూడా మరి మనం చూసే మనస్సు కానీ, అర్థం చేసుకునే కన్నులు కానీ, చూసే కళ్ళు కానీ, వినగలిగిన చెవి కానీ, మరి అర్థం చేసుకునే మనస్సు కానీ మనకి ఉందా? లేదా ఇజ్రాయేలు ప్రజల్లాగానే మనం కూడా నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్ను, వినలేని చెవు కలిగిన వారిగా ఉంటున్నామా? అందుకని ఆ మాట గురించి 2వ తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తారు. చూడండి, ఇక్కడేమో ఇజ్రాయేలు ప్రజల గురించి రాశాడు, ఇప్పుడు 2వ తిమోతిలకు రాసిన పత్రికలో క్రైస్తవుల గురించి రాస్తా ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 25-26 వచనాలు 4 నుండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఎందుకంటే ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే చాలా మంది అపవిత్రులుగా ఉంటున్నారంట. అందుకని ఇక్కడ 22వ వచనంలో నుండి 23వ వచనంలో చూసుకుంటే, నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించమంటున్నాడు. కొద్దిమంది వాక్యాల గురించి అనవసరమైన వాదనలు పెట్టుకుంటారు. ఏంటంటే అవి నేర్పు లేని మూర్ఖుల యొక్క వితర్కములు ఏంటంటే అవన్నీ కూడా పనికిరానివి. ఆ యొక్క వాదన ఎక్కడికి వెళ్ళిపోద్ది? చివరికి జగడానికి వెళ్ళిపోద్ది. ఏ వెళ్ళిపోద్ది చెప్పండి? గొడవలకి వెళ్ళిపోద్ది. అందరికీ వాక్యం తెలుసు, ఒకరు ఇంకొక వాక్యం లేపి చూపిస్తారు, ఇంకొకరు ఇంకొక వాక్యం లేపి చూపిస్తారు. అంటే చూడండి, ఈ యొక్క వాక్యం సంబంధమైన సంగతులను గురించిన వాదాలు పెట్టుకుంటే అవి జగడాలకి కారణంగా ఉంటాయి. సంఘములో అటువంటివి ఏవైనా వస్తే వాళ్ళని ఏం చేయమంటున్నాడు? విసర్జించమంటున్నాడు. ఏం చేయాలంటే వాళ్ళని వదిలేయాలి. అసలు కొద్దిమందిని సంఘంలో నుంచే వెలివేయమని చెప్పాడు. ఈరోజు వెలివేస్తే ఎలాగని మనం ఉంచుకోవడం వల్ల ఏమైపోతుందంటే మిగిలిన వాళ్ళకి కొరుకు పుండు, ఆ యొక్క ఏమంటారు చూడండి, అంటువ్యాధిలాగా ఆ రోగం అందరికీ పాకేసి విశ్వాసంలో తప్పిపోయేలాగా అయిపోయారు. ఏమైపోతున్నారు చెప్పండి? వాళ్ళు చేస్తున్నారు తప్పు కాదు కాబట్టి మేము చేసినా తప్పు కాదు, వాళ్ళని ఏమనట్లేదు కాబట్టి, సేవకులు గద్దించట్లేదు కాబట్టి మేమేం చేసినా గద్దించట్లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, నువ్వు ఇటువంటి వాళ్ళని ఎందుకు ఉండనిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇటువంటి వాళ్ళని ఎందుకు నీ సంఘంలో ఉండనిస్తున్నావు? ఇంకా చాలామంది జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు, అపవిత్రం చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావని ధైర్యంగా ఎవరన్నా లేపి ఖండించగలుగుతున్నారా సేవకులు? ఖండిస్తే రారేమో, వాళ్ళు రాకపోతే పోయి బయటికి పోయి ఇదే భయపడుతున్నారు. మనుషులకి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. దేనికి భయపడట్లేదు? దేవునికి భయపడట్లేదు. అందుకని ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ, అసలు ఎవరైనా ఇటువంటి జగడాలు పెట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని విసర్జించేసాయి, వాళ్ళని విడిచిపెట్టేసాయి. ఎందుకంటే వీళ్ళు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలగడానికి దేవుడు వారికి ఎటువంటి మనసు ఇచ్చాడంట? మారు మనస్సును ఎప్పటికో ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ప్రతిదానికి జగడం పెట్టుకుంటారు, ప్రతిదానికి అంటే వాదాలు పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరంట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపెట్టేశాడంట వీళ్ళని. ఏంటంట? సాతాను సంఘంలో కొద్ది మందిని తన ఇష్ట ప్రకారం వీళ్ళు నా వాళ్ళు అని కొద్ది మందిని చెరపట్టుకొని ఏం చేస్తాడంట? వారు గ్రహించలేని కన్నులని, చూడలేని చెవులని, నిద్రమత్తు గల మనస్సుని వారికి దయచేస్తాడు, వారికి ఇస్తాడు. కాబట్టి ఎంత చెప్పినా వినరు. ఏం చెప్పండిగా, ఎంత చెప్పినా వినరు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో. అంటే మేలుకోవడం అంటే ఎప్పుడు మేలుకుంటాం? నిద్రపోతేనే కదా, అవునా? ఇప్పుడు మనస్సు, కళ్ళు, చెవులు అన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? సంఘంలో చాలామంది నిద్రపోతున్నారు. కళ్ళు తెరుచుకునే ఉంటాం, చెవులు తెరుచుకునే ఉంటాం.
అంటే గ్రహించి దాని ప్రకారం చేయని వాడంతా కూడా ఎవరి ఊరిలో ఉన్నాడు? ఇప్పుడు సైతాను చెరపట్టబడిన వాళ్ళు ఉన్నారు. వాడు హాయిగా పడుకోబెడతా ఉంటాడు. కళ్ళు ఇలా తెరిచే ఉంటాయి, కానీ కళ్ళు ఇక్కడ ఉండవు, చెవులు ఇక్కడే ఉంటాయి, కానీ ఈ వినే చెవులు ఇక్కడ ఉండవు. ఈ చెవులలో ఏవో సంగతులు వినపడతా ఉంటాయి. మనసు ఏమో నిద్రపోతూ ఉంటుంది, కళ్ళేమో ఇక్కడే చూస్తుంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అంటే అపవాది వీళ్ళందరినీ కూడా సంఘంలో ఏం చెప్తున్నాడు? నిద్రపుచ్చుతూ ఉంటాడంట తన ఇష్టము చొప్పున. అంటే చూడండి, ఇప్పుడు సంఘంలో సైతానికి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఎందుకంటే వాక్యం ప్రకారం చేయనోడంతా వాడి సంబంధులే. వాడు ఏం చేస్తాడు? హాయిగా కూర్చోబెట్టి వాక్యానికి లోబడనివ్వకుండా, విననివ్వకుండా నిద్రమత్తు గల మనస్సుని దయచేసి నిద్రపుచ్చుతూ ఉన్నారు. అయితే అందులో నుంచి తప్పించుకొని మేలుకొంటారేమోనని వాడి భయం. ఎందుకని? ఆ మెలకు వచ్చేసింది అనుకో, మనకేం అర్థమైపోద్ది? వాక్యం అర్థమైపోద్ది. వాక్యం అర్థమైపోతే అయ్యో నేను ఇన్ని రోజులు వింటున్నాను కానీ ఎందుకు ఈ పని చేయలేకపోయా అనే గ్రహింపు వస్తుంది. ఆ గ్రహింపు, ఆ మెలకువ వస్తే గనక వాడు అందులో నుండి తప్పించుకొని ఎక్కడికి వస్తాడు? సత్యంలోనికి వచ్చేస్తాడు. అందుకనే వాడేం చేస్తూ ఉంటాడంట? చెరపట్టేసి వాక్యం విన్నా లోబడనివ్వకుండా, చూసిన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చూసినా వారికి లోబడనివ్వకుండా, అలా మరి అపవాది వారిని ఇష్టము చొప్పున చెరపట్టి తప్పించుకొని మేలుకోకుండా ఇలా నిద్రమత్తు గల మనస్సుని, చూడలేని కన్నులని, వినలేని చెవులని సంఘానికి నేడు దయచేస్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, అక్కడ తిమోతికి ఒక దైవజనుడిగా అతనికి చెప్తా ఉన్నాడు. కానీ నిజానికి తప్పెవరిది? ఇప్పుడు వాళ్ళు ఎవరి బంధకాలలో ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని తిట్టామనుకోండి, మీకేమైనా అర్థమవుతుందా? మీకేమీ అర్థం కాదు, ఏడ్చుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే నెత్తి మీద సైతాన్ ఉంటే ఏం చేస్తాడు? నిన్నంటారా, నిన్నంత మాట అంటారా, నిన్నంత మాట అంటారా, ఇక్కడ నుంచి రేపుతా ఉంటాడు కదా. తలలో ఒక తలకాయలో నుండి ఏం పెడతా ఉంటాడు? నిన్నంత మాట అంటారా? ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావు, అసలు నీలాంటి వాళ్ళు ఉన్నారా ఇంకెవరన్నా సంఘంలో అని వాడు ఏం చేస్తాడంటే ఏడిపించేవారిగా ఉంటారు. ఇంకా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఈ యొక్క సత్యము తట త్రిప్పనేయకుండా, ఆ మెలకువ రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. అంటే అందుకనే యేసు ప్రభుల వారు మాటి మాటికి మెలకువగలిగి ప్రార్థించండి అంటే లేదు నిద్ర మానుకుని ప్రార్థన చేయడం అని కాదు. మెలకు ఉన్నా కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నామేమో, వాక్యాన్ని కానీ పరిస్థితులని కానీ గ్రహించలేని స్థితిలో, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో, చూడలేని కళ్ళని దేవుని చిత్తం మనం కళ్ళ ముందు కనబడుతుంటే కూడా మనం గ్రహింపు రాట్లా, దాన్ని గ్రహించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, వినలేకపోతా ఉన్నాం. మనస్సు దాని గురించిన ఆలోచించడానికి నిద్రమత్తుగా ఉంది. అందుకనే దైవ సేవకులకి దేవుడు ఒక చక్కటి ఆజ్ఞించాడు అక్కడ పౌలు గారి ద్వారా. ఏమంటున్నాడు? ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంట? వీళ్ళని తిడితే నెత్తి మీద అపవాదం ఉండి మొత్తానికి చెవి పట్టుకొని లాక్కుని వెళ్ళిపోద్ది. కాబట్టి సాత్వికముతో శిక్షించండి, జగడమాడక అందరి ఎడల సాధువుగా, బోధింప సమర్థుడుగా, కీడును సహించువాడిగా ఉండాలి. ఏం చేయాలని చెప్పండి? అందుకే ఎన్ని తిట్టుకున్నా మేమేం చేస్తున్నాం? సహిస్తున్నామా లేదా? మా పట్ల ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని అనుకున్నా కీడును సహిస్తున్నామా లేదా? చెప్పండి. ఇప్పుడు ఎందుకు సహిస్తున్నాం? ఎందుకు ఇంత సాధుత్వం కలిగి ఉంటున్నాం? మీరు ఇప్పుడు వినేవాళ్ళు, ఆ గ్రహింపు లేని వాళ్ళు అపవాది యొక్క ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారిలో ఉన్నారు. కాబట్టి ముందు అందులో నుండి వీరికి ఎటువంటి మనసు రావాలి? ఆ మెలకువగలిగిన మనస్సు రావాలా, వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, నిద్రమత్తు గల మనస్సు నుండి మెలకువగలిగిన స్థితిలోనికి ఎప్పుడైతే వస్తారో అప్పటి వరకు ఎన్నన్నా ఓర్చుకుంటారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు దైవ సేవకులు? అందుకే మోషే గారు కూడా ఏం చేశారు? సమాజం ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. ఎందుకంటే అది అపవాది సంఘాన్ని రెచ్చగొడుతున్నాడన్న సంగతి అర్థమైపోయింది. అపవాది ఎవరిలోనో ఒకరిలోనో దూరం ఏం చేస్తూ ఉన్నాడు? సంఘంలో గలిబిలి సృష్టించాలి, ఏదో చెయ్యాలి అని చాలా చక్కగా తెలివిగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నన్ను అపవాది చెరపట్టాడు అన్న సంగతి వారికి కూడా తెలవదు. ఎందుకంటే వాక్యపు గ్రహింపు లేనంతకాలం మనం వాడి బంధకాలలోనే ఉన్నట్టు. వాక్యాన్ని, సత్యాన్ని ఎప్పుడైతే సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో, జరుగుతున్న సంగతి దేవుని చిత్తమే అన్న గ్రహింపు మనకు ఎప్పుడైతే వస్తుందో, మనం వెళ్ళే సరైన దారిని గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో, మనము అప్పుడు దేవుని చిత్తములోకి, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినట్లు. చూడండి, అప్పటి వరకు సేవకులకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. శిక్షిస్తే ఓర్చుకోరు, మాట అంటే ఓర్చుకోరు, గద్దిస్తే ఓర్చుకోరు. ఎంత సహించాలి చెప్పండి? మరి ఇప్పుడు ఎంత సహించాలా?
హృదయంలో ఎంత వ్యతిరేకత ఉంటుంది, వాక్యం పట్ల తిరస్కారం, సేవకుల పట్ల తిరస్కారం ఎంత ఉన్నా కూడా కీడును సహించమని దేవుడు మాకు సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మేము సహిస్తూ ఉన్నాం. ఎంతో దుఃఖముతో బాధతో సహించుకుంటూ వాక్యాలు మేము చెప్తూ ఉంటాం. కానీ ఇంకొక చోట కూడా ఉంటుంది, దుఃఖముతో ఈ పని చేస్తే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందో చెప్పండి? దుఃఖముతో మేము ఆ పని చేస్తే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కానీ దుఃఖ పెట్టే పనులు చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దుఃఖ పెట్టారా లేదా? దేవుణ్ణి ఏసేకి కోపం పుట్టించారా లేదా? దుఃఖ పెట్టారా లేదా? ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు? మరి ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? ఎన్నిసార్లు వాక్యం వింటున్నాం? మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం? మెలకువగలిగిన జీవితం మనకి ఎందుకు రావట్లా? అందుకే అసలు ముందు నిద్రపోవద్దన్నాడు. నిద్రమత్తు గల మనస్సు రాకుండానే చూసుకుంటే, శోధనలో పడకుండా మెలకువగలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నట్లయితే అసలు ఆ నిద్రమత్తు గల మనస్సు అనేదే రాదు. నిద్రమత్తు గల మనస్సు అనేదే మనకి రాదు. అందుకనే మెలకువగలిగిన జీవితాన్ని ఈరోజు సంఘాలకు కూడా దేవుడి అపవాదం ఏం చేస్తున్నాడంటే ఇలా చెరపట్టేసేసి చూడలేదు. ఆ దినమున ఇజ్రాయేలు ఏ రీతిగా అయితే శరీర సంబంధముగా ప్రవర్తించి దేవుడిచ్చిన ఆత్మానుసారంగా జీవించవలసిన వారు ఆ శరీర సంబంధమైన కార్యాలను బట్టి ఏ రీతిగా అయితే దేవుణ్ణి బాధ పెట్టారో, ఆ నిబంధనని భంగం చేశారో, ఈరోజు మనము కూడా అలాగే చేస్తూ ఉన్నాం. మనం కూడా ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు ఇప్పుడు దేవుడు మనకి. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు పాత నిబంధన అయిపోయింది, మనం క్రొత్త నిబంధనన్నా మరి నెరవేరుస్తున్నామా? ఆ నిబంధనను కూడా భంగం చేస్తున్నామా? కదా, రెండే ఆజ్ఞలు కదా, దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. రెండే సంగతులు. ఆ రెండు సంగతులలోనే మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతూ ఉంది మన మనస్సు. ప్రేమించే విషయంలో నిద్రపోతూ ఉంటుంది, పాటించే విషయంలో నిద్రపోతూ ఉంటుంది. ఆ యొక్క వాక్యాలను మరి మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. చూడండి, ఆ దినమున ఇజ్రాయేలులందరినీ కూడా ఏ రీతిగా నడిపించాడంట? వాళ్ళ చెప్పులు పాతగిలలేదు, ఒంటి మీద బట్టలు పాతగిలలేదు, చెప్పులు కాళ్ళు పాతగిలిపోకుండా ఒకే రొట్టె మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసం త్రాగలేదు, మద్యం త్రాగలేదు అని యెహోవా చెబుతూ ఉన్నాడు. ఎలా జీవించారు వాళ్ళు? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. ఏమంటున్నారు చూడండి ఇక్కడ? ఆ దినం అందుకే ఇక్కడ మీరు రొట్టె తినలే, ద్రాక్షరసం తాగలే, మద్యం తాగలే, ఎవరికి నచ్చిన భోజనం వాళ్ళు చేసుకొని తినలేదు అక్కడ. అవునా కాదా? ఇప్పుడు మనం ఏదైనా భోజనం పెడితే నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు ఏమంటాం చెప్పండి మనం? కానీ ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం తిన్నారు? ఒకటే భోజనం. అందుకే మీరు మీకు నచ్చినట్టు రొట్టెలు చేసుకోలే, అన్నం చేసుకోలే, తినలే. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం తాగారు. జీవాహారమును జీవజల నదులను మరి వారు తాగి వారు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగారు. ఆ బండ క్రీస్తే. చూడండి, ఇప్పుడు ఆ ఒకటే బండ నుండి ఆహారం తిన్నారు కదా, ఒకే బండ నుంచి వారు పానం చేశారు కదా, ఇంకెక్కడన్నా వారికి వేరే నీళ్లు ఉన్నాయా? అయినా కూడా మరి ఆ యొక్క యేసు ప్రభువుకి వాళ్ళు ఇష్టలుగా చాలామంది ఉండలేక, దేవునికి ఇష్టలుగా ఉండలేక అరణ్యంలో సంహరించబడ్డారు. చూడండి, ఇప్పుడు సంఘంలో అందరికీ ఒకటే ఆహారం పెడుతున్నామా లేదా? అది ఏ ఆహారమైనా అందరికీ ఒకే ఆహారం పెట్టాలి. ఒకప్పుడు కుటుంబంలో, ఉమ్మడి కుటుంబాలలో 10 మంది ఉండనియండి, 20 మంది ఉండనియండి, ఒకటే అన్నం ఒకటే కూర. ఇప్పుడు ఉన్న ఇద్దరికి కూడా 2 అన్నాలు 2 కూరలు అయిపోయాయి పరిస్థితి. ఆ కల్చర్ ఎక్కడికి వచ్చేసింది? సంఘంలో కూడా వచ్చేసింది. కానీ ఆ రోజు ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మంది ప్రజలు వాళ్ళు ఒకటే ఆహారం, అందరూ ఒకే ఆహారం తిన్నారు. పిల్లలు నాకు ఇష్టం లేదని లేదు, వాళ్ళు అది నాకు ఇష్టం లేదని లేదు, రోజు ఇదేనా అని కూడా అనలేదు. కాబట్టి ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానాన్ని తాగారు. అయితే దేవునికి ఇష్టంగా జీవించలేకపోవడం వల్ల వాళ్ళు సంహరించబడ్డారు. ఈరోజు చూడండి, మరి కొత్త నిబంధన కాలంలో కూడా మనము కూడా దేవుడు జీవాహారాన్ని ఒకే రొట్టెని మనం విరిచి తింటున్నామా లేదా? ఆయన శరీరాన్నే అందరం భుజిస్తున్నాం, ఆయన రక్తాన్నే మనం అందరం త్రాగుతున్నాం. ఇప్పుడు ఆ బండ క్రీస్తు కదా, ఆ క్రీస్తునే బండలో మన కొరకు కార్చిన శిల్వ రక్తాన్నే మనం అందరం త్రాగుతున్నాం, ఆయన శరీరాన్నే మనం అందరం భుజిస్తూ ఉన్నాం. అయితే అందరికీ ఒకే మనస్సు ఉండదు. అక్కడ దేవునికి ఇష్టంగా చాలామంది జీవించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? అక్కడ
సంహరించబడ్డారు. ఈరోజు మనము కూడా యేసు ప్రభువుకి ఇష్టంగా ఉండలేకపోతా ఉన్నాం. చాలామంది దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా, కానీ ఈరోజు దేవుని కృప సిలువ ద్వారా, సిలువ దానం ద్వారా దేవుడి కృప మనకు అనుగ్రహించడం వల్ల ఈరోజు ఆ ఉగ్రత మన మీదికి రావట్లేదు కదండి. ఆ ఉగ్రత మన మీదికి రాకుండా మరి మనము కాపాడబడతా ఉన్నాం. కాబట్టి చూడండి, దేవుడు ఎంతగా ఎన్ని గొప్ప అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వారు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, వాళ్ళు ఎంత పెద్ద రాజులు. వాళ్ళ రాజుల గురించి చదువుకున్నామా లేదా? వాళ్ళ మంచం ఎంత పెద్దగా ఉంది, వాళ్ళు ఎటువంటి వారుగా ఉన్నారు, ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకుంటాం కదన్నా. ఆ గొప్ప గొప్ప రాజులను కూడా మరి వారి మీదకి వచ్చినప్పుడు వారిని జయించే శక్తిని ఎక్కడి నుంచి పొందుకున్నారు? వాళ్ళు దేవుడి ద్వారా, దేవుని సహాయం లేకుండా ఆ దినమున మరి వారు ఏమి చేయలేకపోయారు. కానీ వారందరినీ జయించి రూబేనీయులకు, గాదీయులకు, మనషి అర్ధగోత్రపు వారికి దాన్ని అంతా కూడా స్వాస్థ్యంగా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మరి మీరు చేయున్నదంతా చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి? ఎందుకు వినాలంటున్నాడు దేవుడు మాట? చెప్పండి. అందరం ఒక కుటుంబంగా ఉన్నాం, ఒక గిన్నెలోనే తాగుతున్నాం, ఒక శరీరంలోనే మనం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చేసేది ఏ పని అయినా సరే ఈ నిబంధనను అనుసరించే నడుచుకోవాలి. ఈ నిబంధన తప్ప మనకి ఇంకొక నిబంధన లేదు. ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన తప్ప ఇంకొక నిబంధన మన జీవితంలో లేదు. దేని కొరకు కానీ ఈ నిబంధనని భంగం చేయడానికి కూడా లేదు. ఏం చెప్పండి? దేని కొరకు కానీ ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు తమ శరీర సంబంధమైన కోరికల కొరకు, మాంసము కొరకు, లేకపోతే వేరే వేరే శరీర సంబంధమైన కోరికల కొరకు, వ్యభిచారము కొరకు నిబంధనని భంగం చేశారు. ఈరోజు మనము కూడా ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? ఈ శరీర సంబంధమైన కోరికల కొరకు, లోకానుసారమైన కోరికల కొరకు దేవునితో ఉండవలసిన నిబంధనను మనం భంగం చేసి వాక్యాన్ని నెరవేర్చకుండా ఉంటా ఉన్నాం. అందుకనే ఇంతగా నేను చేశాను కదా, కాబట్టి మీరు చేసేదంతా చక్కగా జరగాలి, మీ ప్రయత్నాలు సఫలం కావాలి, మరి మీరు చేసి మీ యొక్క జీవితాలు దీవింపబడాలి, ఆశీర్వదించబడాలి అంటే గనక ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి. మీరు ఏం చేయాలంట? నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనంలో కూడా చెప్తా ఉంటారు దీని గురించి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నిబంధన మనతో చేశాడు, ఒక శాసనం మనతో చేశాడు, దీని ప్రకారం నడవాలి అని. అయితే ఆయన చేసిన నిబంధనే కానీ, ఆయన నియమించిన శాసనమే కానీ ఈరోజు ఎవరెవరైతే గైకొంటారో, పాటిస్తారో వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ ఎలాగున్నాయంట? కృపా మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సత్య మార్గాన్ని దేవుడు మన ముందు ఏర్పాటు చేస్తాడు. అంటే ఒక సత్య మార్గములో, దేవుని కృపా మార్గములో నడిచి వెళ్ళడానికి కృపా సత్యములైన త్రోవలుగా దేవుడు మన యొక్క ప్రయాణాన్ని సాగిస్తాడు. అంటే మన ప్రయాణపు ప్రతి అడుగులో కృప తోడు ఉంటుంది. ఏం తోడు ఉంటుంది? ఆయన కృపా సత్యాలు మనకి తోడుగా ఉంటాయి. అందుకని ఆయన కృపా సత్యములు సమృద్ధిగా దేవుడు మనకు విస్తరింపజేస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కృపయు సత్యం ఎవరి ద్వారా కలిగింది? యేసు ప్రభు ద్వారా కలిగింది. ఇప్పుడు ఆయన మాట విన్నామనుకో, నిబంధనను త్రోసివేయకుండా దేని నిమిత్తమైన నేను యేసయ్య మాటే వింటాను, వాక్య పట్టే నేను జీవిస్తాను అని మనం అనుకుంటే అడుగడుగున మన కాలు జారకుండా ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎక్కడా మనం బలహీన పడకుండా ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది. కృంగిపోతున్న సమయంలో, బలహీన పడుతున్న సమయంలో ఆయన కృప మనల్ని బలపరిచి లేవనెత్తుతూ ఉంటుంది. అందుకనే వారి యెహోవా త్రోవలన్నీ, వారి విషయంలో దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసిన త్రోవలన్నీ కూడా కృపా సత్యముగా ఉంటాయంట. కాబట్టి చూడండి, ఈరోజు ఎందుకు పాటించకపోతే ఏమైతే మనం సులువుగా అనుకుంటాం, కానీ ఈరోజు పాటించే వారి విషయంలో యెహోవా త్రోవలు ఎలాగున్నాయి? కృప కలిగిన త్రోవగా, సత్యముతో నిండిన త్రోవను దేవుడు మన కొరకు అక్కడ ఏర్పాటు చేసేవాడిగా ఉంటున్నారు. కాబట్టి కృపా సత్యములు అనే త్రోవలో నడిచేవారిగా ఉందామా? మనకు నచ్చిన త్రోవలో మనం నడుచుకొని దేవుని కృపను పోగొట్టుకునేవారిగా ఉందామా? మనకు నచ్చిన త్రోవలో వెళ్తే కృప ఉండదు. ఇంకా ఏముండదు చెప్పండి? కృప ఉండదు. కానీ దేవుడు వేసిన మార్గంలో ఆయన వాక్యం చొప్పున మనం చేసేవారిగా ఉంటే
కృప కలిగిన మార్గంలో, కృపా మార్గంలో మనం నడుచుకునే వారిగా ఉంటాం. అడుగు అడుగున కృప తోడుంటుంది కాబట్టి అందుకనే ఇరుకు మార్గంలో మనం వెళ్ళినా కూడా ఆ దారి ఇరుకైనా కష్టమైనా అది ఎటువంటి సమస్యలతో కూడిందైనా ఆయన కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి, నిలబెడతా ఉంటుంది, మన చేపట్టి నడిపిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. అమ్మో అది కష్టం అనుకుని మనం వేరే దారి ఎంచుకున్నాం అనుకోండి, మనకి ఏదో ఆదివారం వచ్చి వెళ్ళి ఈ వాక్యానుసారంగా జీవించడం కష్టమని మనకు నచ్చినట్టుగా చేసామనుకోండి, కృప మాత్రం తోడుగా ఉండదు. ఏం తోడు ఉండదు? కృపను పోగొట్టుకునే వారిగా మరి మనం ఉంటాం. 103వ కీర్తన 17-18 చూడండి. ఆయన నిబంధనని గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన నిబంధనని గైకొనాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ నిబంధన వాక్యాలను మీరు అనుసరించి నడుచుకోవాలి. ఒక అగ్రిమెంట్ ఉంది దేవునికి మనకి మధ్యలో, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆయన రక్తంలో మనం కడగబడినాం. ఇప్పుడు దేంతో అగ్రిమెంట్ చేశాడు చెప్పండి ఆయన మనకి? తన రక్తపు నిబంధన. దీన్ని ఏమంటారు? ఈ క్రొత్త నిబంధన అనేది రక్తపు నిబంధన. ఎందుకంటే తన సిల్వ రక్తము కార్చి రక్తముతో మనల్ని కడుక్కొని రక్తపు నిబంధనగా మనల్ని మార్చుకున్నాడు. ఏమండి, బ్లడ్తో అగ్రిమెంట్ చేసినా కూడా మనకు దానికి విలువ లేకపోతే ఇంకేమన్నా, అసలు ఇంకేమన్నా చెప్పండి మనల్ని? ఏదో అంతకుముందు అంటే రాతి పలకల మీద చేసిన నిబంధన, ఇప్పుడు ఇదేటువంటి నిబంధన? తన రక్తాన్ని కార్చి బ్లడ్తో రాశాడు మనకి. ఏం చెప్పండి, అగ్రిమెంట్ ఎలా రాశాడు? ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలా రాశాడమ్మా? రక్తంతో రాశాడు. అంటే ఇప్పుడు ఈ రక్తపు నిబంధనలో మనం ఉండాలి అంటే అసలు ఆ నిబంధనల్ని మనం త్రోసివేసే వారం ఉంటామా? నిజంగా ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే. అందుకే ఆయన శిలువను మనకి అర్థం కావట్లేదు. చాలా మందికి ఆయన శిలువ శ్రమలేంటనే మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఈ నిబంధననే గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారిపైన, యెహోవా యందు భయభక్తులు గల వారిపైన ఆయన కృప ఎంతవరకు ఉంటుందండి చెప్పండి? యుగ యుగములు ఉంటుందంట. ఇంకా కృప పోగొట్టుకోలేము మనం. దేవునికి స్తోత్రం. ఆ కృప పోగొట్టుకోలేము. అంతేకాదు ఆ నీతి మన పిల్లల తరానికి కూడా ఉంటుంది. ఈ రక్తముతో చేసినా కూడా ఆ నిబంధనని మనం బ్రేక్ చేసామనుకోండి, భంగం చేసామనుకోండి, కృప పోగొట్టుకుంటాం, నీతి పోగొట్టుకుంటాం. ఈరోజు మనమే కాదు, మన పిల్లల తరాలకు కూడా దేవుని కృపను మనం అందించలేని వారముగా ఉంటాం. శిక్షలో వాళ్ళు పాలు పొందుకునే వారిగా ఉంటారు. కాబట్టి మన పిల్లల పైన కూడా దేవుని కృప ఉండాలి అంటే ఈరోజు మనం ఈ నిబంధన వాక్యాలు గైకొనాలి. ఈరోజు ఈ మాట మనం ఈ వాక్యానుసారంగా మనం జీవించడం ద్వారా రేపు మన సంతానము పైన దేవుని కృప ఉండే అవకాశం ఉంది. మన పిల్లలకి చూడండి, ఈ దినమున ఈ నిబంధన వాక్యాలను మరి మనం అనుసరించి గైకొనాలి. లూకా సువార్తలో కూడా 11:28 మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు చక్కగా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చి అంటది. ఒక స్త్రీ వచ్చి ఏమంటది చెప్పండి? యేసు ప్రభు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? కొత్త నిబంధనలో కూడా యేసయ్య ఏం చెప్తున్నారు? అయ్యా నిజంగా నిన్ను గన్న తల్లి ఎంత ధన్యురాలయ్యా, ఆమె గర్భము కానీ ఎంత ధన్యములైనవి నిన్ను గన్న తల్లి గురించి అని అక్కడ గొప్పగా చెప్తూ ఉంటే యేసయ్య ఏమంటున్నారు? దానికంటే ఎక్కువగా ఈ మాటలు విని, ఈ వాక్యం విని దాన్ని గైకొనేవాళ్ళు మరి ధన్యులు, మరి ఎక్కువగా దీవించబడ్డవాళ్ళు. అంటే పాత నిబంధన మోషే ద్వారా సెలవిచ్చిన, కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు చెప్పిన ఏం చెప్తున్నారు? వాక్యమును విని దాన్ని గైకొనాలి. ఈ నిబంధన, కొత్త నిబంధన, రక్తంతో చేసిన ఒక నిబంధన, ఆ నిబంధనని మనం పాటించాలి. ఆ నిబంధనను మనం మీరడానికి వీలు లేదు, భంగం చేయడానికి వీలు లేదు. అటువంటి కృపా ప్రభుని యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.